నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాల పురపాలక అవిశ్వాస ఎపిసోడ్ కు తెర। 26 ఓట్లతో అవిశ్వాసం నెగ్గిన తెదేపా। అవిశ్వాసంపై ఓటింగ్ కు నిమిషాల ముందు రాజీనామా చేసిన జంజనం। అవిశ్వాసం నెగ్గించుకుని పంతం నిలబెట్టుకున్న టీడీపీ ఆమంచి మద్దతు కౌన్సిల్ సభ్యులు। ఒత్తిడి లేని ఆటపాటలతో కూడిన విద్య అంగన్వాడీలోనే సాధ్యం। చీరాల తూర్పు కాపుల వీధిలో అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పాఠశాల సంసిద్ధత ఉత్సవం కార్యక్రమంలో వేటపాలెం ఐసీడీఎస్ సీడీఓపీ ఝాన్సీ। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కేంద్ర ప్రాయోజిత పథకాలు ప్రాజెక్టుల అమలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏపీ చైర్మన్ లంకా దినకర్ బాబు। చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై మెజార్టీ కౌన్సిల్ సభ్యులు అవిశ్వాసం ప్రవేశపెట్టిన క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం చీరాల మున్సిపల్ సమావేశపు హాల్లో ప్రత్యేక అధికారి చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో అవిశ్వాసంపై ఓటింగ్ ప్రక్రియ జరిగింది। ఓటింగ్ ప్రక్రియలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై టీడీపీ కౌన్సిల్ సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా 26 ఓట్లు రావడంతో అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు స్పష్టం చేశారు। దీంతో గత కొద్ది రోజులుగా సాగుతున్న పురపాలక రాజకీయానికి తెరపడినట్టయింది। కాగా ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో ఎమ్మెల్యే కొండయ్య, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కూడా అవిశ్వాస ప్రక్రియలో పాల్గొని ఓట్లు వేశారు। గత కొద్ది రోజులుగా చీరాలలో నడుస్తున్న పొలిటికల్ హై డ్రామాకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడినట్టయింది। చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై కౌన్సిల్ సభ్యులు అవిశ్వాసం పెట్టిన క్రమంలో కలెక్టర్ ఆదేశాలతో బుధవారం ఓటింగ్ ప్రక్రియ ప్రత్యేక అధికారికి చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది। ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై కౌన్సిల్ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా 26 ఓట్లొచ్చాయి। కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో స్థానిక ఎమ్మెల్యే కొండయ్య, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కూడా ఓట్లు వేశారు। తీర్మానం నెగ్గడానికి అవసరమైన దానికంటే మరో 3 ఓట్లు అదనంగానే తెదేపాకు చేరడంతో అవిశ్వాసం నెగ్గడం ఈజీగా మారింది। ముందుగా అనుకున్నట్లే అవిశ్వాసానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి చెందిన కౌన్సిల్ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి పూర్తిగా మద్దతు తెలిపి కీలకంగా వ్యవహరించారు। ఇదే క్రమంలో మొదటి వైస్ చైర్మన్ పైన ప్రవేశపెట్టిన అవిశ్వాసం సైతం 27 ఓట్లతో నెగ్గినట్లు అధికారులు స్పష్టం చేశారు। అవిశ్వాసం తంతు పూర్తయిన అనంతరం టీడీపీ కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యే కొండయ్య, ఎంపీ కృష్ణప్రసాద్లు మున్సిపల్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు। గడిచిన 4 సంవత్సరాలుగా చీరాల మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రజా వ్యతిరేక పాలన సాగిందో అదే తరహా పరిపాలన కూడా ఇక్కడ కూడా సాగించారన్నారు। మరీ ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయానికి పార్టీ కార్యాలయంగా మార్చారన్నారు। కార్యాలయానికి వచ్చిపోయే ప్రజలతో పాటుగా ప్రజా ప్రతినిధులను సైతం కార్యాలయంలో తిష్టవేసి అగౌరవపరిచేలా మాట్లాడటం, కనీసం గౌరవం ఇవ్వకపోవడం వంటి ఘటనలు తమ దృష్టికి రావడంతో పాటుగా తాము కూడా చూశామన్నారు। ఆయా పరిణామాల ఫలితమే నేటి అవిశ్వాస తీర్మానం అన్నారు। ఇకపై కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా పరిపాలనను అందిస్తామన్నారు। అయితే అవిశ్వాసం నేపథ్యంలో గడిచిన 2 రోజులుగా అటు టీడీపీ, ఇటు వైసీపీ, మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆమంచి మద్దతు కౌన్సిల్ సభ్యుల క్యాంపు రాజకీయాలు మాత్రం రసవత్తరంగా సాగాయి। మొత్తంగా ఎన్నో ట్విస్టులు, సీరియల్ ఎపిసోడ్లా సాగిన పురపాలక పొలిటికల్ డ్రామాలో చివరికి టీడీపీ ఆమంచి మద్దతు కౌన్సిల్ సభ్యులు అనుకున్నది సాధించారు। అయితే అవిశ్వాస ఓటింగ్ కు వైకాపా కౌన్సిల్ సభ్యులు గైర్హాజరు కావడం గమనార్హం। నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకున్నారు। ఆంధ్రప్రదేశ్లో కోరుకున్న తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా రచించి మన అందరికీ చెప్పారు। ప్రభుత్వంలో గవర్నెన్స్ లో ఏంటి అని 10 సూత్రాలు 10 ప్రిన్సిపల్స్ రాసినప్పుడు జీరో పావర్టీ అని ఫస్ట్ ప్రిన్సిపల్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అందరికీ। సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి కోసం మాట్లాడుతున్నాడు, పదే మాట్లాడుతూ ఉంటారు। అంతేకాకుండా ఇంటింట సూక్ష్మ పారిశ్రామికవేత్త ఉండాలి, జీరో పావర్టీ ఉండాలి, P4 అని కూడా మన దగ్గర పక్కన చిన్నగంజాన్ మండలంలో కూడా ముఖ్యమంత్రి గారు స్వయానా వచ్చి గ్రామానికి వచ్చి లాంచ్ చేయడం కూడా చూసాం। మరి ఇటువంటివి ఏమీ జరగకుండా అడ్డుకుంటూ మన చీరాల మున్సిపాలిటీ కనిపిస్తా వచ్చింది కాబట్టి ప్రజలు కోరుకున్నారు కాబట్టి కౌన్సిలర్స్ కోరుకున్నారు, కౌన్సిలర్స్ ప్రవేశపెట్టిన తర్వాత ముక్తకంఠంగా యునానిమస్ గా ఈ రెజల్యూషన్ పాస్ అయింది। తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ కూటమి ఏదైతే ఉందో డబుల్ ఇంజిన్ సర్కార్ లో ఉన్నాము। అక్కడ ఢిల్లీ, ఇక్కడ అమరావతి, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ తోని ఇంకా ఆగేది లేదు। డబుల్ ఇంజిన్ సర్కారు చాలా టాప్ స్పీడ్ లో ఇప్పుడు ప్రయాణిస్తుంది। చీరాల ప్రజలకి ఇది చాలా మంచి వార్త। మంచి ప్రభుత్వం వచ్చింది, గొప్ప ప్రభుత్వం వచ్చింది, గొప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనకి ఇంకా ఏ దానికి మన ఆగేది లేదు। అక్కడ మోదీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు
నాయుడు గారు. సో నారీ శక్తి, మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికి అభివృద్ధి, సంక్షేమము, ప్రగతి అనేది ఇంకా ఆపేది లేదు, ఆగేది లేదు. చాలా స్పీడ్ గా వెళ్తుంది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్. ఇప్పుడు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ లో సక్సెస్ అయినందుకు చీరాల ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు. చాలా రోజులుగా ఏదైతే అవిశ్వాస తీర్మానం అని చెప్పి మా యొక్క గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా పదే పదే చాలా సందర్భాల్లో చెప్పిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, దాదాపు 14-15 రోజులు కాలం గడిచిన తర్వాత ఈ రోజున నేను, ఎంపీ గారు ఇద్దరి సమక్షంలో, అందరి సమక్షంలో ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది. ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం వచ్చింది? గత 4 సంవత్సరాలుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోకళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే మున్సిపాలిటీలో వైసీపీ పార్టీ ఆఫీస్, ఇది నాకు నచ్చలేదు. అలాగే మున్సిపాలిటీ ఆఫీసులో ఒక బెంచ్ చేసుకొని వచ్చేవాళ్ళందరినీ కామెంట్, ఇది నాకు నచ్చలేదు. ఇది పదే పదే మా కౌన్సిలర్ చెప్పినప్పటికీ కూడాను మనకు అంత అవసరం లేదు, కొద్ది రోజులే ఉంది కదా, ఏం అవసరం ఉందిలే అని చెప్పేసి నేను ఆగాను. సో కాలానుగుణంగా ఇదే పరిస్థితి ఇప్పటి వరకు జరిగినటువంటి చైర్మన్ గారు ముందుగా వారి ప్రకారంగా పార్టీలోకి జాయిన్ అవుతూ వారు రిజైన్ చేసి ఉంటే ఇవాళ అవిశ్వాస తీర్మానం అవసరం ఉండేది కాదు. వారు నిక్ ఆఫ్ ది మూమెంట్ మేము వస్తున్నప్పుడు ఇప్పుడే మేము విన్నాం, ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే సరైన టైంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు గనక ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం. దాదాపు 27 మంది కౌన్సిల్ హాల్లో ఉన్నారు. 27 మందికి 27 మంది కూడా ఓటు వేయడం జరిగింది. సో ఈ రోజు ఏదైతే మనకు అవిశ్వాస తీర్మానానికి 22 మంది సభ్యులు కలెక్టర్ గారికి నివేదన జరుపుతుంది. దాని ప్రకారం ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం 14 క్లియర్ వర్కింగ్ డేస్ ను చేసి అన్ని చట్టాలను, అన్ని నియమాలను పాటిస్తూ ఈ రోజు మనం పూర్తిగా అవిశ్వాస తీర్మానాన్ని సభ్యుల అంగీకారంతో చేపట్టడం జరిగింది. దాంట్లో చైర్మన్ కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 26 మంది ఓటింగ్ చేశారు. అలాగే వైస్ చైర్మన్ కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి 27 మంది ఓటింగ్ జరిగింది. సో వాళ్ళు ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో అది దాన్ని కంప్లీట్ చేస్తాం ప్రాసెస్ ను. సో దీని తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ ఈ నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తాము. కలెక్టర్ నుంచి మన ప్రభుత్వానికి వెళ్లి తర్వాత ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో ఎలక్షన్ కు ప్రాసెస్ కండక్ట్ చేసి మనం చేస్తామండి. చీరాల మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ తూర్పు కాపుల వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఐటీసీ బంగారు భవిష్యత్ ప్రథమ్ వారి సహకారంతో పాఠశాల సంసిద్ధత ఉత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేటపాలెం ఐసీడీఎస్ సిడిఓ పిటి ఝాన్సీ హాజరయ్యారు. చిన్నారులకు క్రమశిక్షణ, ఆటపాటలతో కూడిన విద్య కేవలం అంగన్వాడీ కేంద్రాలతోనే సాధ్యమని వేటపాలెం ఐసీడీఎస్ సిడిఓపి టి ఝాన్సీ అన్నారు. మంగళవారం ఐసీడీఎస్ సి సెక్టర్ పరిధిలోని చీరాల మున్సిపాలిటీ శ్రీరామ్ నగర్ తూర్పు కాపుల వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఐటీసీ బంగారు భవిష్యత్తు ప్రథమ వారి సహకారంతో పాఠశాల సంసిద్ధత ఉత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేటపాలెం ఐసీడీఎస్ సిడిఓపి టి ఝాన్సీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిన్నారులకు అంగన్వాడీ స్థాయిలోనే ఆటపాటలతో నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టిందన్నారు. కేవలం విద్యనే కాక చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారం అందిస్తూ బొమ్మలు, పాటల రూపంలో ఎటువంటి ఒత్తిడి లేని విద్యను బోధిస్తున్నామన్నారు. మరీ ముఖ్యంగా పాఠశాల సంసిద్ధత ఉత్సవాల భాగంగా విద్య ప్రారంభానికి ముందుగా చిన్నారుల్లో ఆసక్తి, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పాఠశాల సంసిద్ధత ఉత్సవం అని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసిన చిన్నారులు వారి తల్లిదండ్రుల సమక్షంలో రిజిస్ట్రేషన్ స్టాల్ వద్ద తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం సమగ్ర అభివృద్ధి స్టాల్ వద్ద చిన్నారుల అభ్యాస నైపుణ్యాలను పరిశీలిస్తూ వారి భవిష్యత్ విద్య కోసం సిద్ధంగా ఉన్నారా అన్న దానిపై సమగ్రంగా సమీక్ష చేశారు. అలాగే కౌన్సిలింగ్ స్టాల్ ద్వారా తల్లిదండ్రులకు వారి పిల్లల బలాలు, మెరుగుపరచవలసిన ప్రాంతాలపై వివరమైన అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముందుగా పిల్లలు ప్రథమ తరగతిలో చేరే ముందు వారు ఎటువంటి విషయాలను నేర్చుకోవాలి, దానికోసం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధానాల గురించి స్పష్టంగా వివరించారు. తమ పిల్లల అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసిన తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమ సెక్టర్ సూపర్వైజర్ జి కవితశ్రీ, ఐటీసీ ప్రథమ కోఆర్డినేటర్ త్రివేణి, అంగన్వాడీ టీచర్లు ఇంద్రాణి, గ్లోరీ, రోజా, పద్మలత, శైలజ, లక్ష్మీ, నాంచారమ్మ, ఝాన్సీ, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు. ఈరోజు మనకి తూర్పు కాపుల వీధి అంగన్వాడీ కేంద్రము మరియు శ్రీరామ్ నగర్ అంగన్వాడీ కేంద్రము, గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రాలు వేటపాలెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోనివి. ఈరోజు మనం ఇక్కడ ఎస్ఆర్ఎం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంటే స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్, స్కూల్కి పిల్లల్ని సంసిద్ధులను చేయడం అన్నమాట. మనం అంగన్వాడీ కేంద్రాల్లో 3+4+ పిల్లల్ని జాయిన్ చేసుకుంటాము. వాళ్ళు 5 కంప్లీట్ అయ్యే వరకు కూడా అంగన్వాడీ కేంద్రంలోనే ఉంటారు. వాళ్ళకి ఆటపాటల ద్వారా విద్యను నేర్పించడము, తద్వారా వాళ్ళల్లో శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, ప్రజ్ఞాభివృద్ధి, ఈ విధంగా అభివృద్ధులు, సాంఘిక అభివృద్ధి, ఎమోషనల్, ఉద్వేగ అభివృద్ధి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పిల్లల్ని
వాళ్ళని బడికి సిద్ధం చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఎట్లా పిల్లలు సంసిద్ధులు అయ్యారా లేదా అనేది ఈరోజు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము. వాళ్ళని తల్లుల్ని దగ్గర పెట్టుకుని తల్లులు పరిశీలించే విధంగా వాళ్ళకి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధిని అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. పాఠశాల సంస్థ మేళా జరుగుతుంది. ఇక్కడ తల్లులం అందరం మీట్ అయ్యామండి. అలాగే మా టీచర్స్ వాళ్ళ గురించి చెప్పుకునే అవకాశం ఎక్కడా దొరకలేదు మాకు. ఈ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్ని ఎలా చూసుకున్నారు ఏంటని మా టీచర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం, కానీ ఆ అవకాశం ఈ విధంగా కలిగింది నాకు. మా రాణి టీచర్ గారండి. ఈ రాణి టీచర్ గారు ఏంటంటే పాపకి 3 years రాగానే అంగన్వాడీలో జాయిన్ చేస్తామండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నర్సరీ అండ్ ఎల్కేజీ 2 years కూడా మాకు 1 year కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు అమ్మాయిని యూకేజీలో జాయిన్ చేయబోతున్నాం. నెక్స్ట్ పాఠశాల సంస్థ ప్రోగ్రాంలో మీట్ అయ్యాం అందరం. యాజ్ ఏ మదర్గా మా బాబుని పెద్ద బాబుని జాయిన్ చేసిన విధానం, చిన్న బాబు జాయిన్ చేసిన విధానాన్ని బట్టి నేను చెప్పదలుచుకున్నా. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలో అలాగే అంగన్వాడీ సెంటర్లో చూపిస్తారు. చదువు విషయంలో కూడా చాలా కేరింగ్, కానీ పిల్లలు ఏదైనా నేర్చినా చేసినా చాలా కేరింగ్ తీసుకుంటూ బాగా చదువు చెప్తారు. అలా అని బట్టి పద్ధతిలో కాకుండా గేమ్ రూపంలోనో లేదంటే ఏదైనా వస్తువుల రూపంలోనో బొమ్మల రూపంలోనో పిల్లల్ని అలా ప్రెజర్ పెట్టకుండా చదువు చెప్పే విధానం చాలా బాగుంటుంది. మా పెద్ద బాబుని కూడా ఇక్కడే జాయిన్ చేసి డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్కి వెళ్ళే ఎడ్యుకేషన్ ఇక్కడ అందించారు రాణి టీచర్ గారు. అదేవిధంగా మా చిన్న బాబుని కూడా జాయిన్ చేసి సెయింట్ స్కూల్ కానీ నార్మల్ ఇతర స్కూల్ కానీ వెళ్ళడానికి సరిపోయే స్కూల్ ఎడ్యుకేషన్ సరిపోతుంది. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు, పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు తీరుపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా 20 సూత్రాల కార్యక్రమాలు ఏపీ చైర్మన్ లంకా దినకర్ బాబు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు ఏపీ చైర్మన్ లంకా దినకర్ బాబు అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు, పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు తీరుపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా 20 సూత్రాల కార్యక్రమాల ఏపీ చైర్మన్ లంకా దినకర్ బాబు హాజరయ్యారు. సమావేశంలో వ్యవసాయ, పశుసంవర్ధక, డ్వామా, డిఆర్డీఏ, ఆర్డబ్ల్యూఎస్, పిఆర్, గృహ నిర్మాణ, నైపుణ్యాభివృద్ధి సంస్థ, విద్యుత్, పబ్లిక్ హెల్త్, మెప్మా, పర్యాటక శాఖలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం లక్ష్యంతో అధికారులంతా సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా సీఎం చంద్రబాబు నిరంతరం పనిచేస్తున్నారన్నారు. వారి ఆలోచనలకు తగినట్టుగా అధికారులంతా కలిసి పనిచేసినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా జీడీపీ 11.2% ఉండగా రానున్న ఏడాదిలో 15% చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. అభివృద్ధి వైపు బాపట్ల జిల్లా అడుగులు వేయాలంటే క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చాలా ముఖ్యమన్నారు. నీతి ఆయోగ్ సూచనలను పరిగణలోకి తీసుకుని వాటికి అనుగుణంగా పని చేయాల్సి ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణం పెరిగితే రసాయనాల వినియోగం పూర్తిగా అరికట్టొచ్చన్నారు. సూర్యలంక, రామాపురం, మేటుపల్లి బీచ్లు అభివృద్ధి చెందితే స్వర్ణాంధ్రప్రదేశ్ లో బాపట్ల జిల్లాను భాగస్వామ్యం చేయొచ్చన్నారు. పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. సమాజంలో ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలందరికీ సమానంగా హక్కులు, వనరులు కల్పించడమే అంతిమ లక్ష్యమన్నారు. పావర్టీ ఎలివేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించడం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, డ్రింకింగ్ వాటర్, ఇలాంటివన్నీ కూడా ఇందులో ముఖ్యంగా ఉన్నాయి. అంటే మరీ ముఖ్యంగా పావర్టీ ఎలివేషన్ అనేది దీంట్లో మెయిన్ కాంపోనెంట్ గా కూడా ఉంటుంది. 20 పాయింట్ ప్రోగ్రామ్. సో మన ఆఫీసర్స్ అందరూ కూడా అప్డేటెడ్ పీపీటీస్ రెడీ చేసుకొని రివ్యూ కోసం ఉన్నారు. బిఫోర్ రివ్యూ ఐ రిక్వెస్ట్ లంకా దినకర్ గారు టు అడ్రస్ ది ఆఫీసర్స్. ఈరోజు 23వ జిల్లాగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులకి సంబంధించి అమలు తీరు ఏ విధంగా ఉంది అనేటటువంటి సమీక్ష చేయటానికి ఈ రోజు బాపట్ల జిల్లాకి రావటం జరిగింది. ముందుగా జిల్లా కలెక్టర్ గారు జి వెంకటమురళి గారికి, అదేవిధంగా ఈ యొక్క సమీక్ష సమావేశానికి ఇచ్చేసినటువంటి వివిధ శాఖల అధికారులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని రూపుదిద్దాలని వారు ఒక సంకల్పాన్ని తీసుకుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2047 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా స్వర్ణాంధ్రగా రూపాంతరం చెందేటటువంటి విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని వారు ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం.
చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై మెజార్టీ కౌన్సిల్ సభ్యులు అవిశ్వాసం ప్రవేశపెట్టిన క్రమంలో బుధవారం చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు హాల్లో ఓ పక్కన అవిశ్వాసంపై ఓటింగ్ కు సిద్ధమవుతున్న సమయంలో చైర్మన్ శ్రీనివాసరావు హఠాత్తుగా మీడియా ముందుకొచ్చారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు మీడియా ఎదుట ప్రకటించారు. ఆ రాజీనామా లేఖను అధికారులకు అందజేస్తున్నట్టు, ఇకపై తన టీడీపీ సాధారణ కార్యకర్తగానే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాజీనామా అందజేసిన అనంతరం జంజనం మీడియాతో అసలు ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. చీరాల పురపాలక సంఘ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జంజనం శ్రీనివాసరావు. చీరాల పురపాలక సంఘ చైర్పర్సన్ గా గత 50 మాసాలుగా కొనసాగుతున్నాను. రాజ్యాంగ ప్రకారంగా జరిగే ప్రక్రియలో ఈ రోజున మా పైన వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని 10:30 జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. అలాగే గతంలో వైసీపీ చైర్మన్ గా ఉన్నప్పటికీ కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నేను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం నాకు ఎమ్మెల్యేగా చీరాల శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించారు 2009లో. అదేవిధంగా 2018లో కూడా నాకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏఎంసీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. మరి నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నన్ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. నేను ఏప్రిల్ 30వ తారీఖున చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు మరియు చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి నతాన్ ఉమామహేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నేను 30వ తేదీన మరి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో పార్టీలో చేరున్నాను. 23వ తారీఖు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత నేను పార్టీలో చేరాను కాబట్టి ప్రక్రియలో భాగంగా ఈరోజు అవిశ్వాసం తేదీ 10:30 కనుక నేను తెలుగుదేశం పార్టీలో చేరాను కాబట్టి నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో చీరాల శాసనసభ్యుడు ఎంఎం కొండయ్య గారు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు మరి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తానని మరి ఇప్పటి వరకు నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు, చీరాల నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, అట్లాగే నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు బలరామకృష్ణమూర్తి గారికి, వెంకటేశ్వర బాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చీరాల పురపాలక సంఘాన్ని 50 మాసాలు పరిపాలించే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి వారికి నేను సర్వదా రుణపడి ఉంటానని తెలియజేస్తాను. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కేకే ప్రింటర్స్ తో అవగాహన ఒప్పందం కుదిరినట్టు కళాశాల సెక్రటరీ వడమ రామకృష్ణరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కేకే ప్రింటర్స్ తో అవగాహన ఒప్పందం కుదిరినట్టు కళాశాల సెక్రటరీ వడమ రామకృష్ణరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కన్సల్టెన్సీ సెల్ నుంచి కేకే ప్రింటర్స్ కు సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ సంబంధిత నిర్వహణను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ పి హరిని మాట్లాడుతూ ఇప్పటికే కళాశాల నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి సంబంధించి పలువురితో అవగాహన ఒప్పందాలు జరిగాయని, ప్రస్తుతం మనుగడలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో సాఫ్ట్వేర్ ను డెవలప్ చేసి ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఇయర్ కోఆర్డినేటర్ ఎస్ అమర్నాథ్ బాబు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 3 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 74,477 మంది భక్తులు దర్శించుకోగా 28,294 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 2.84 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో తన సొంత డబ్బుని పోగొట్టుకున్నానే తప్ప ఎక్కడా కూడా ఎటువంటి ఏ చిన్నపాటి అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు నెల 10వ తేదీన మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో బుధవారం అవిశ్వాస తీర్మానం అనంతరం పలువురు టీడీపీ కౌన్సిల్ సభ్యులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అవినీతికి పాల్పడలేదని ప్రగల్భాలు పలుకుతున్న జంజనం టీడీపీలోకి రాకముందు ఈ మాట అని ఉంటే బాగుండేదన్నారు. ఇదే క్రమంలో 4 ఏళ్ల కాలంలో మున్సిపాలిటీలో 100 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు. అసలు పార్టీలోకి ఏ ఉద్దేశంతో వచ్చావో అందరికీ తెలుసన్నారు. వచ్చిన తరువాత ఏ విధంగా వ్యవహరిస్తున్నావో అది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. టీడీపీలోకి వచ్చే అర్హత జంజనంకు ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతకీ నాడు మీడియా సమావేశంలో జంజనం ఏమన్నారు, నేడు టీడీపీ కౌన్సిల్ సభ్యులందుకు కౌంటర్ గా ఏం మాట్లాడారు ఓసారి చూద్దాం. చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన గురించి అయ్యా, మేము చీరాల మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ప్రజల చేత ఎంపిక కాబడి ఉన్నాము. ప్రస్తుతం చీరాల మున్సిపాలిటీ కౌన్సిల్ పదవీ కాలం 4 సంవత్సరాలు ముగిసింది. దీంతో నిబంధనల ప్రకారం చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టుకు నిర్ణయించుకున్నాము.
అవిశ్వాస తీర్మానం పెట్టు కారణాలు. చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు గత 4 సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి పనుల విషయంలో అవకతవకలకి పాల్పడి ఉన్నారు. చాలా చోట్ల నిధులు వినియోగం జరిగింది. ప్రజల చేత ఎన్నికైన కౌన్సిల్ మాకు సరైన వివరాలు తెలుపకుండా, గౌరవాన్ని ఇవ్వకుండా నియంత్రిత పోకడకు వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు కదా. కాబట్టి ఏదైతే మున్సిపాలిటీలో జరిగిన అనేక అభివృద్ధి పనుల విషయంలో నిధులు అవకతవకలకు పాల్పడి ఉన్నామని పొందుపరిచారు. నేను గౌరవంగా సిబిఐ వారిని, సిపిసిఐడి వారిని, ఏసీబీ వారిని, విజిలెన్స్ వారిని ఏదైతే మీకు నిధులు డేటా ఇచ్చున్నానో 4 సంవత్సరాల పనులున్నానో ఈరోజే నాపై విచారణకు ఆదేశిస్తున్నాను. ఆదేశించి ఎక్కడ నేరాలు వారు జరిగినాయో చట్టపరంగా నాపైన చర్యలు తీసుకోవాలని, ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజే నేను తెలిపినటువంటి ఏదైతే సిపిసిఐడి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ వారికి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర గారితో పాటుగా మా శాఖ మంత్రి నారాయణ గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మా బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి, జిల్లా మంత్రులకి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాం. నా మీద ఎంక్వైరీ వేసి న్యాయ విచారణ జరిపించి ఎక్కడ నిధులు దుర్వినియోగం జరిగినాయో ప్రాసిక్యూట్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ మీ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ. అవినీతి మొత్తం మన చైర్మన్ గారి దగ్గరే ఉందండి. ఎందుకంటే మా వార్డు 4 years అయింది, ఇంతవరకు ఏది కూడా మా వార్డులో ఏ పని కూడా చేయించలేదు. సమాజ సేవ అంటే అన్ని వాటిలో అందరు కౌన్సిలర్ని సమానంగా చూడాలి, అది అతనిలో అస్సలు లేదు. ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్గా బద్దెలు ఆడుకున్నా కానీ ఏ మాత్రం మా వాటిలో ఒక్క పని చేయించలేదు. మమ్మల్ని కూడా ఏ రోజు గౌరవించలేదు. మేము ఫస్ట్లో మాట్లాడినా వేస్ట్ అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో మాట్లాడతామన్నమాట. పార్టీలో జాయిన్ అవుతానని చెప్పని వచ్చి చంద్రబాబు నాయుడు గారి మరి పాదాలు పట్టుకోనో, మరి ఎట్లా చేసుకోనో, ఎవరి పాదాలు పట్టుకోనో మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నాడు. మరి ఈ విధంగా మాట్లాడిన మన చైర్మన్ గారు కవల వేసుకోకముందు నా మీద అవినీతి ఆరోపణలు ఏమన్నా ఉంటే నిరూపణ చేయండి అని చెప్పి మాట్లాడాలి కదా. మరి కవల వేసుకున్న తర్వాత 100 కోట్ల అభివృద్ధి చేశాను, 100 కోట్లు ఎక్కడ చేశాడో చీరాల్లో చూపించాలండి. చీరాల్లో మరి అవన్నీ కూడా మాకు రాసి మాకు సబ్మిట్ చేయమని చెప్పండి. 100 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో ప్రెస్ వాళ్ళకి మీకు అందరికీ తెలుసు. మరి చీరాల నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ధి అంటే మరి 175 నియోజకవర్గాలు మొత్తంలో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి చీరాల అనేది. మరి ఎందుకు లేదు? అట్టడుగుగా ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం చీరాల్లో? నేను అభివృద్ధి చేశాను 100 కోట్ల అభివృద్ధి అని మాట్లాడే మనిషి టవలు వేసుకోకముందు చేస్తే అది ఎట్లా జరిగింది, ఏంటి, ఏ అవినీతి చేశాడని చెప్పి మేము నిరూపించేవాళ్ళం. మరి ఈ రోజున వచ్చి తెలుగుదేశం పార్టీలో మేమందరం జాయిన్ అయిన తర్వాత వచ్చి తెలుగుదేశం టవలు వేసుకొని ఈ రోజున అవినీతి నిరూపించమంటే అంటే మాలో మేమే తన్నుకోమనా లేకపోతే ఏంటి? నిన్న కూడా మాకు జరుగుతున్నటువంటి అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న వాళ్ళని మరి తను ఏ విధంగా ప్రలోభ పెట్టడానికి చూశాడో మరి మాకందరికి అర్థం కావట్లేదు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో వాళ్ళని సహకరించమని కోరావు, నువ్వు చేస్తున్నదేంటి? ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి పార్టీ సభ్యత్వం గాని తెలుగుదేశం పార్టీలకు వచ్చిన అతన్ని అసలు డిస్మిస్ చేయాలండి. మేమందరం కోరుకునేది, మా కోరిక కూడా అదే, తెలుగుదేశం పార్టీలకు రానివ్వకూడదు అతన్ని. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతాన్ని తాకాయి. బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులకు సమీపించాయి. అండమాన్ ఉత్తర సముద్రంలో ప్రవేశించాయని, అవి మరింత చురుగ్గా విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వచ్చే 3-4 రోజుల్లో అరేబియా బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలు అండమాన్ నికోబార్ అంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. క్రమంగా జూన్ 1వ తేదీ కంటే ముందే అంటే మే 27 నాటికే రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వివరించింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. భారత వస్తువులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా అమెరికా వస్తువులపై భారత సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు తెలియజేసింది. భారత స్టీల్, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని ప్రత్యేకమైన అమెరికా వస్తువులను ఇస్తున్న రాయితీలను నిలిపివేసి దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులు వారికి ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్కి గుణపాఠం నేర్పిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మే 13 పంజాబ్లోని అరంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ఇక్కడ భారతీయ వైమానిక సైనికులను కలిశారు. భారత సైనికుల గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. యావత్ భారతవని భారత సైన్యం ఉంటే ఉందని భరోసా ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం ఆదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ఆయన వైమానిక దళంలోని వీర సైనికులతో సంభాషించారు. ఈ సమయంలో వైమానిక దళ సిబ్బంది ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధాని మోదీకి వివరించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 3ను జారీ చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ డిజైన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ముందు భాగంలో ఐక్యూబ్ బ్యాడ్జ్ కింద ఎస్టీ అనే డేకిల్స్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ముందు భాగంలో డిఆర్ఎల్ ఎల్ఎల్ఈడి హెడ్ ల్యాంపులు టర్న్ ఇండికేటర్లు బాగున్నాయి. వెనక భాగంలో టైల్ ల్యాంప్ తో పాటు ఇండికేటర్, క్యూ పార్క్ అసిస్ట్ బ్యాడ్జ్ ఆకట్టుకుంటున్నాయి. స్కూటర్ ఆన్ చేసినప్పుడు, ఛార్జ్ కోసం ప్లగ్ చేసినప్పుడు పవర్ యూనిట్ లోని టీవీఎస్ ఎలక్ట్రిక్ బ్యాడ్జీ నీలం రంగులోకి మారిపోతుంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు 7 అంగుళాల డిస్ప్లే ఏర్పాటు చేశారు. జియో ఫెన్సింగ్, రైడ్ డేటా విశ్లేషణ, టర్న్ బైటన్, నావిగేషన్ తదితర స్మార్ట్ ఫీచర్లు అందించడానికి ఫోన్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణకు అడ్డంకులు తొలగడం. సోమవారం బీసీసీఐ కొత్త షెడ్యూల్ ప్రకటించడంతో క్రీడా వినోదం కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మే 17 నుంచి లీగ్ కొనసాగుతుందని చెప్పిన బీసీసీఐ ప్లే ఆఫ్స్ ఫైనల్ వేదికలు మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో టైటిల్ పోరుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల పురపాలక అవిశ్వాస ఎపిసోడ్ కు తెర. 26 ఓట్లతో అవిశ్వాసం నెగ్గిన తెదేపా. అవిశ్వాసంపై ఓటింగ్ కు నిమిషాల ముందు రాజీనామా చేసిన జంజనం. అవిశ్వాసం నెగ్గించుకుని పంతం నిలబెట్టుకున్న టీడీపీ ఆమంచి మద్దతు కౌన్సిల్ సభ్యులు. ఒత్తిడి లేని ఆటపాటలతో కూడిన విద్య అంగన్వాడీలోనే సాధ్యం. చీరాల తూర్పు కాపుల వీధిలో అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పాఠశాల సంసిద్ధత ఉత్సవం కార్యక్రమంలో వేటపాలెం ఐసీడీఎస్ సీడీఓపీ ఝాన్సీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏపీ చైర్మన్ లంకా దినకర్ బాబు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.